అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. కడప జిల్లా బద్వేల్లో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయారు. గౌరీశంకర్ నగర్ లో ఓ స్థల వివాదంలో వృద్ధ మహిళపై దాడి చేశారు. టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొజ్జల తిరుమలేష్ సహా 10 మంది దాడి చేసినట్టుగా తెలుస్తోంది. రాడ్లు, కర్రలు, సుత్తితో హల్చల్ చేశాడు తిరుమలేష్. వృద్ధ దంపతులు ఉన్న ఇంటి స్థలం తనదంటూ కూడా బెదిరింపులకు దిగినట్లుగా తెలుస్తోంది. కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డికి తిరుమలేష్ ముఖ్య అనుచరుడిగా ప్రచారం జరుగుతోంది. ఇంటి ప్రహరీ గోడను టీడీపీ శ్రేణులు పగులుగొట్టారు. అడ్డొచ్చిన మహిళ జాకెట్ను సైతం చించారు. 18 ఏళ్లుగా ఇదే స్థలంలో ఉంటే దౌర్జన్యానికి దిగారని కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనను తప్పుదో పట్టిస్తున్నారని తిరుమలేష్ ఆరోపిస్తున్నాడు. ఇరు వర్గాలపై కేసు నమోదు చేశారు బద్వేల్ పోలీసులు. బద్వేల్ నియోజకవర్గంలోని గోపవరం మండలానికి సంబంధించినటువంటి గౌరీశంకర్ నగర్లో నిన్న స్థల వివాదం అనేసి చిన్న గొడవ అయితే అక్కడ జరిగింది. వాస్తవానికి రెవెన్యూ రికార్డ్స్ పరిశీలించినప్పటికీ ఆ స్థలం ఎవరిది అనేది చాలా క్లియర్ కట్గా మనకు తెలియపరుస్తుంది. కాబట్టే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఐవారమ్మ వాళ్ళ ఫ్లాట్ వెనుక పక్క ఉన్నటువంటి ఇంకొక ఫ్లాట్ ఓనర్ వెంకటయ్య అనే వ్యక్తి వీరి యొక్క స్థలాన్ని ఆక్రమించుకునేసి గోడ అనేది చిన్న రేకుల షెడ్ అనేది కట్టుకోవడం జరిగింది. అది కూడా ఏ రకంగా జరిగిందిరా అంటే వాస్తవానికి గవర్నమెంట్ రెవెన్యూ రికార్డ్స్లోని ఫలానా ఫ్లాట్ నెంబర్ 74 అనేసి ఒరిజినల్ డీఫార్మ్ పట్టా 1994లో ఇష్యూ చేయడం జరిగింది. వారి వద్ద నుంచి మన బద్వేల్ నియోజకవర్గానికి చెందినటువంటి కోడమల లక్ష్మీనారాయణ అనే అతను కొనుగోలు చేశారు. వారి వద్ద నుంచి 2021 సంవత్సరంలో మార్చి 4వ తేదీన మన కొమ్మలపాటి ఐవారమ్మ ఈమె కొనుగోలు చేయడం జరిగింది. దురదృష్టకరం, ఆ ఫ్లాట్ కొనుగోలు చేసిన నెలకే కరోనా సమయంలో వీళ్ళ భర్త కరోనాతో చనిపోవడం జరిగింది. తరువాత మనకు లాక్డౌన్ విధించేసి పూర్తి మన దేశంలో అయితేనేమి రాష్ట్రంలో అయితేనేమి ఒక ఎక్కడే కానీ తిరక్కోకుండా ఒక నిర్బంధన అనేది రావడంతో లాక్డౌన్ రావడంతో వీళ్ళు ఆ స్థలం దగ్గరికి పోకోకుండా ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు అట్లా కాలయాపన చేయడం జరిగింది. మీ పేరు? నా పేరు ఆదిలక్ష్మ సార్. నేను రామలక్ష్మ కాడ కొన్నాం మేము. ఆమె కొదవ పెట్టుకునేది ఏరియాని కాడ ఈమె కలిసి మాకు ఇచ్చిండ్రు. మాకు ఇచ్చినాక మేము ఇల్లు కట్టుకొని మళ్ళా బాగా సుమారుగా చేసుకుంటున్నాక మళ్ళా ఒకటి పొద్దుటూరు రోడ్డు మాని అని వచ్చిండు. మరి వెంకటయ్య నగర్ వాళ్ళు మాని అని వచ్చిండు. ఈ దూజాకుల వాళ్ళు ఈదోళ్ళు మాని అని వచ్చిండు. మళ్ళా మైదుకూరు వాళ్ళు మాని అని వచ్చిండ్రు. మైదుకూరు కాడ పల్లెడు మాని అని వచ్చిండు. అందరూ వచ్చి సెక్షన్ చేయను పోలీస్ స్టేషన్ దిక్కును మమ్మల్ని ఇట్లా చేస్తుంది. ఇట్లా చేసినాక మళ్ళా ఇప్పుడు ఎవరో 10 మంది వచ్చి నిన్న కొట్టి మమ్మల్ని ఇద్దరు మా భార్య బట్టలు నా గుడ్డలు కొట్టి రైతు కలబడి తాగి ఫుల్లుగా 10 మంది వచ్చి మా నాయన గడ్డపారలు సుక్కలు పెద్ద సుక్కలు తీసుకొని వచ్చి మమ్మల్ని కొట్టి అడ్డం పోతే మా ఆయన కొట్టి నేను అడ్డం పోతే నన్ను కొట్టిండ్రు. జాకెట్ అంతా చించిండ్రు. కలబడి 10 మంది ఫుల్లుగా వచ్చి మా సాగొట్టిపోయింది సార్. మమ్మల్ని ఇంట్లో దాడి చేసి గుడ్డలు ఉత్తుకుంటుండే దాన్ని కొట్టిండ్రు మయంగా. పోలీసులు రాలేదమ్మా? పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. మళ్ళా వాళ్ళు ఇట్లా చెబితే సరేలమ్మ స్టేషన్ కాడికి రాండి అని అట్లా జరుగుతుంది సార్. వాళ్ళు ఎవరా ఇంత ముందు ఎవరన్నా తెలిసిన వాళ్ళమ్మా? తెలిసిన వాళ్ళు కాదు, ఎవరో కొత్త వాళ్ళు. తెలీదు, ఊరు తెలీదు నాకు. యా ఊరు అంటే వాళ్ళు చెప్తాను రా చెప్పడంలే. అన్యాయంగా వచ్చింది. చిన్న వెంకటయ్య, మా తండ్రి గురవయ్య, నా భార్య నేను సంసారం చేస్తా ఉన్నట్టు కాపురం చేస్తున్నట్టు ఇంట్లో 4 గంటల 2 నిమిషాలప్పుడు వచ్చి 4 సమ్మెటలు ఒక గడ్డపార తీసుకొని 10 మంది ఫుల్ తాగి రౌడీలు గబ్బ 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 ఆడవాళ్ళు అటు చుట్టుకుంటే, అయినా ఏం నాయన ఈ న్యాయం చేకూర్చుతుంది, మీరు మాట్లాడుకోండి,
మాట్లాడటం ఇది ఏంటి అన్యాయం 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 అనుకుంటే పక్కన ఉండవు కొత్తం పక్కన ఉండని దౌర్జన్యంగా వారి నన్ను చించిగా మాట్లాడే వాళ్ళు పగలు కొట్టేసిండ్రు. అంత లేక ఇరుగు పొరుగు వాళ్ళంతా పాపము ఆయన ఏందో కొట్టిరని అందరూ కూడా వచ్చి ఏం అన్యాయం అని అంటే వాళ్ళు ఆ సమిటలు ఆ గడపాలు అవి తీసి ఆడబెట్టి మా మీదికి మాది అని జనియర్ మాది పట్టా అది ఇది వచ్చా రోజు ఒకటి వస్తుంటుంది. ఏం ఆయన విచారించుకొని మాట్లాడదాము ఆడ పెద్ద మనుషులు స్టేషన్ ఉన్నదని లెక్క చేయకుండా దౌర్జన్యంగా ప్రతి రైకి తీసి వచ్చేది గోడ పడవపోతుంది. ఇట్లా జరిగింది కాబట్టి మేము స్టేషన్ టీపీ వేసిన కడిపి చూపించుకొని వచ్చి మళ్ళీ కడప జిల్లా బద్వేల్లోని గౌరీశంకర్ నగర్లో ఓ స్థల వివాదంలో వృద్ధ మహిళపై టీడీపీ శ్రేణులు దాడికి దిగినట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శర్మ అందిస్తారు. శర్మ, ఏ విధంగా చూడాలి ఈ పరిణామానికి సంబంధించి? పోలీసులు ఇరు వర్గాల మీద అయితే కేసు నమోదు చేశారు, కానీ దీనికి సంబంధించి చర్యలు మాత్రం శూన్యం అనేటువంటి మాట. స్థల వివాదానికి సంబంధించి అంటే ఎమ్మెల్యేకి సంబంధించి కీలకమైనటువంటి అనుచరుడుగా కూడా తిరుమలేష్ను చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏంటి అప్డేట్స్ దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు అక్కడ? మురళి, బద్వేల్లో మొత్తానికి అయితే భూ వివాదాలు సర్వసాధారణం చెప్పాలి. చాలా ఏళ్లుగా కూడా ఇక్కడ అనేక పలు విధాలైనటువంటి భూ వివాదాలు నడుస్తున్నాయి. ఎందుకంటే బద్వేల్ ప్రాంతంలో ఎక్కువ భాగం టీకేటీ పట్టాలు కలిగిన ప్రాంతమే ఉంది. మిగతా ప్రైవేట్ ల్యాండ్ ఏదైతే పట్టా ల్యాండ్ ఏదైతే ఉందో అది చాలా తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో చాలా రోజులుగా అనేక ప్రాంతాల్లో ఈ టీకేటీ పట్టాల వ్యవహారం వివాదాస్పదమవుతోంది. తరచుగా గత ఏడాది కాలం క్రితం ఏదైతే ఈ నకిలీ పట్టాలు తయారు చేసి విక్రయిస్తున్న ఒక ముఠాను స్థానిక రెవెన్యూ అధికారులు అరెస్ట్ చేసి వారి మీద కేసు నమోదు చేయడంతో అరెస్ట్ చేసి వారిని రిమాండ్ కూడా పంపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ వివాదాన్ని కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇదైతే ఈ గౌరీశంకర్ నగర్ చెందినటువంటి కాలనీకి చెందినటువంటి ఏదైతే ఉందో స్థలం ఉందో ఆ స్థలాన్ని తాము కొనుగోలు చేశామని, తర్వాత మొదటి నుంచి మేమే ఉన్నామంటూ కూడా రెండు వర్గాలు చెప్తున్నాయి. వెంకటయ్యకి సంబంధించిన మేము చాలా కాలంగా ఉన్నామని చెప్తుంది. తర్వాత అట్లాగే ఏదైతే అయ్యవారమ్మ సంబంధించిన స్థలం మేము కొనుగోలు చేశాం, తన భర్త చనిపోవడంతో ఇక్కడికి రాలేకపోయాం, అందువల్ల వీళ్ళు ఆక్యుపై చేశారంటూ కూడా ఒక ఆరోపణ చేసినట్టు పరిస్థితి. అయితే రెండు వర్గాల మధ్య సంబంధించిన వ్యవహారంలో అటు రెవెన్యూ అధికారులు కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొత్తానికి ఈ స్థలానికి సంబంధించిన ఎవరైతే గతంలో విక్రయించారో ఆ విక్రయించిన వారి పేరుతోనే ఉంది అని చెప్తూ కూడా తెలిసడం జరిగింది. అయితే బద్వేల్లో అన్ని పట్టాలు కావడంతో టీకేటీ పట్టాలను విక్రయించేటువంటి సంస్కృతి అక్కడ కొనసాగుతుంది. కొనుగోలు అమ్మకాలు అన్ని కూడా అగ్రిమెంట్ మీద జరుగుతుంది. ఎవరికి రిజిస్ట్రేషన్ అనేది ఉండదు. అయితే ఖాళీ స్థలం కనపడితే కబ్జా గురయ్యేటువంటి పరిస్థితి ఒక కడప జిల్లాలో బద్వేల్లో చూడొచ్చు. అదే నేపథ్యంలోనే ఈ టీఎన్ఎస్ నేనైతే జరిగిందా వెంకటయ్యకు తర్వాత అయ్యవారమ్మకు మధ్య జరిగిన ఘర్షణలో అయ్యవారమ్మ తరఫున వెళ్ళినటువంటి ఈ టీఎన్ఎస్ జిల్లా అధ్యక్షుడు బొజ్జా తిరుమలేశ్వరు తన వకీలతో పోయి అక్కడ హైచల్ చేయడం జరిగింది. అయితే మొత్తానికి తాము బాధితురాలకు మద్దతుగా వెళ్ళామని టీఎన్ఎస్ అధ్యక్షుడు బొజ్జా తిరుమలేశ్వర్ చెప్తున్నప్పటికీ కూడా బాధితులు మాత్రం తమ మీద దౌర్జన్యం చేశారు. తర్వాత తమంత రాళ్లతో గడ్డపాలు తీసుకొచ్చి దాడి చేసే ప్రయత్నం చేశారంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేసిన పరిస్థితి. మొత్తానికి ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు ఇరు వర్గాల మీద కేసు నమోదు చేస్తారు. మొత్తానికి ప్రస్తుతానికి నడుస్తోంది. మహిళల మీద దాడులు చేయడమే కాకుండా వారి వస్త్రాలను కూడా చించివేసేటువంటి ప్రయత్నం బహిరంగంగా ఏంటి? దానికి సంబంధించి కూడా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మిన్నకుండిపోతున్నారు తప్ప ఎవరు కూడా ముందుకొచ్చి మాట్లాడాలంటే కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ చేతిలో ఆయుధాలు పట్టుకొని అంటే వాళ్ళు దాడి చేస్తే మనం చచ్చిపోతామేమో అనేటువంటి రీతిలో వారు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అంటే దీనికి సంబంధించి ఊర్లో అధికారులు కావచ్చు లేకపోతే ఇతరత్ర ఎవరు కూడా మాట్లాడట్లేదు అనేటువంటి వెర్షన్. దీనికి సంబంధించి ఏంటి శర్మ? మొత్తానికి మురళి, ఈ వ్యవహారంలో మనం ప్రధానంగా చూస్తే ఏదైతే భూ కబ్జాకు సంబంధించి తాము భూమి కబ్జా గురైందని ఆరోపిస్తున్నటువంటి అయ్యవారమ్మ కావచ్చు, తర్వాత తాము చాలా కాలంగా ఇదే స్థలంలో కాపురం ఉంటున్నా చెప్తున్నటువంటి వెంకటయ్య కావచ్చు, ఇరు వర్గాలకు సంబంధించిన సమాచారం ఇది వారిద్దరికి సంబంధించిన భూమి కాదు, స్థలం కాదు. గతంలో కృష్ణారెడ్డి అనే వ్యక్తికి ప్రభుత్వం కేటాయించినటువంటి స్థలము, ఆ స్థలంలో వాళ్ళకి పట్టా మంజూరు చేయడం జరిగింది, ప్రభుత్వ పట్టా, టీకేటీ పట్టా. ఆ టీకేటీ పట్టా ఆధారంగా కృష్ణారెడ్డి మరొకరికి విక్రయించడం జరిగింది. విక్రయించిన తర్వాత మరొకరికి తర్వాత అగ్రిమెంట్ చేసుకుంటూ విక్రయాలు జరిగాయి. అయితే టీకేటీ పట్టాను అమ్మడం గానీ కొనడం గానీ సాధారణంగా చట్టవిరుద్ధం అయినప్పటికీ కూడా బద్వేలు ప్రాంతంలో ఇది ఎక్కువగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ వాదన తెర మీదకి వచ్చింది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శర్మ. కడప జిల్లా బద్వేల్లో టీడీపీ శ్రేణులు అయితే రెచ్చిపోయారు. గౌరీశంకర్ నగర్లో స్థల వివాదాల వృద్ధ మహిళపై దాడి చేశారు. టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొజ్జల తిరుమలేశ్వర్ సహా 10 మంది దాడి చేసినట్లుగా కూడా తెలుస్తోంది.